బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అయితే సిట్ అధికారులు ఒకవైపు దర్యాప్తులు దూకుడు చూపిస్తుంటే మరొక వైపు ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్తున్నారు పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. అయితే ఇవాల్టితో రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ప్రత్యేక వాహనంలో ఎస్కాట్ పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్తూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయలుదేరిన సమయంలో జైలు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కొద్ది రోజుల ముందు ఏపీ లిక్కర్ పాలసీ స్కామ్లో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే రాత్రి ఏసీబీ ఆఫీస్లోని మిథున్ రెడ్డి ఉన్నారు. విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపరిచారు. సో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆగస్టు 1వ తేదీ వరకు కూడా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ జాయిన్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి కిరణ్, ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారా? ఏంటి తదుపరి చర్య ఎలా ఉండబోతుంది? మౌనిష, కొద్దిసేపటి క్రితం మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించిన సంగతి నేటితో ఆయన రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగిడంతా ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి ఈ లిక్కర్ కేసులో కింగ్ గా ఉన్నారని చెప్పి సిట్ భావించింది. ఆయన సిట్ అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించడం జరిగింది. అయితే ఈ కేసులో ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఈ ముడుపులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ఈ ముడుపులకు ప్రధాన కారణం మిథున్ రెడ్డి అని భావించడంతోనే సిట్ అరెస్ట్ చేసింది. మౌనిష, రైట్. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మిథున్ రెడ్డిని తీసుకెళ్తున్నారు, విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను కట్టుదిట్టమైన భద్రతతో తరలిస్తా ఉన్నారు. ఆయనకు భద్రత కల్పించారు. అయితే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టు వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఉన్న బ్యారక్ పైన డ్రోన్ ఎగరేశారని చెప్పి నిన్న వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో మిథున్ రెడ్డికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. మౌనిష, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ప్రస్తుతం చూస్తున్నాము ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో నేడు విజయవాడ ఏసీబీ కోర్టుకి ఎంపీ మిథున్ రెడ్డిని తరలించనున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది.